వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి దాదాపుగా 15 సంవత్సరాల అనుభవం ఉన్న మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, కార్డియో యోగాతో మనం వచ్చేసేసి మన వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పి నేను విన్నాను సార్. ఎంతవరకు అసలు అంటే కార్డియో యోగా ఏంటి? ఇది మామూలుగా మనం జిమ్లో మేమైతే విన్నాము, సో కార్డియాకి సంబంధించి ఎక్సర్సైజెస్ అయితే ఉంటాయని. యోగాలో కూడా ఇట్లా ఉన్నాయండి. దీనికి మళ్ళీ వెయిట్ లాస్కి లింక్ ఏంటి? ఎస్ సార్, 100% మంచి క్వశ్చన్ అడిగారు. అయితే ఇక్కడ కార్డియో సూర్య నమస్కారం. ఓకే. మనం కార్డియో ప్రాక్టీసెస్ యోగాలో చాలా చేయొచ్చు. మనకు డిఫరెంట్ సెక్టర్లో, స్పోర్ట్స్లో కానీ, జిమ్లో కానీ, ఇంకా చాలా ప్లేసెస్లో ఈ కార్డియో రిలేటెడ్ ఎక్సర్సైజ్ చేస్తుంటాము. కానీ ఎస్పెషల్లీ మనకు యోగాలో డైనమిక్ సూర్య నమస్కారాస్ అని చెప్పి ఉంటాయి. కొంచెం వేరియేషన్, అంటే ట్రెడిషనల్ సూర్య నమస్కార్కి కొంచెం వేరియేషన్. ఈ డైనమిక్ సూర్య నమస్కారాస్ చేయడం వల్ల ఈ కార్డియో ప్రాక్టీసెస్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ ఈ సందర్భంలో ఈ సూర్య నమస్కారాలు చేస్తే పాజిటివ్ ఇంపాక్ట్సే ఉంటాయి. కాకపోతే ప్రతి ప్రాక్టీస్కి లిమిటేషన్ ఉన్నట్టు, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, హై బీపీ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఇంకా రీసెంట్ సర్జరీస్ ఉన్న వాళ్ళు, జరిగిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు మాత్రం కొంచెం ఈ ప్రాక్టీసెస్కి దూరంగా ఉండి వాళ్ళు రెగ్యులర్ సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. ఓకే సార్, మామూలుగా మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే క్లాసెస్ ఉంటా ఉన్నాయి, కానీ లాస్ట్ మంత్ మనం చూసాము, సో ఆఫ్లైన్ లో మీరు క్లాసెస్ కండక్ట్ చేశారు. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అక్కడ ఏంటంటే మెయిన్ వెయిట్ లాస్, నీ పెయిన్, ఇంకా ఏ వాటికి చేస్తా ఉన్నారండి? మామూలుగా ఇది 3 days రిట్రీట్ సార్. దాంట్లో మామూలుగా మనకు డయాబెటీస్ కానీ, నీ పెయిన్స్ కానీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, అదే ఫీమేల్ ఇష్యూస్, ఆల్ ఇష్యూస్, పీసీఓడి, పీసీఓఎస్, తర్వాత మోనార్కే నుంచి మోనోపాజ్ వరకు వచ్చే గైనిక్ ఇష్యూస్ అన్ని, ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, సర్వైటికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా రిట్రీట్ చాలా హెల్ప్ చేస్తుంది. ఆ సిస్టమ్ అలా ఉందన్నమాట. మొత్తం ప్రాక్టీసెస్ అవన్నీ కూడా. ఈ మంత్ ఎప్పుడు సార్? మళ్ళీ సార్ 26, 27, 28 ఏప్రిల్, 26, 27, 28 మనకు ఫ్రైడే, సాటర్డే, సండే ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా మనకు లాస్ట్ అందరికి సెట్ అవ్వాలి కాబట్టి వీకెండ్ తీసుకుంటారు సార్. వీకెండ్స్ ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు వచ్చేసేసి కార్డియో సూర్య నమస్కార ఎట్లా అనేది ఒకసారి చేసి చూద్దాం. సో కార్డియో సూర్య నమస్కారాస్, వీటినే మనం డైనమిక్ సూర్య నమస్కారాస్ అని కూడా అంటాం. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అంటే నాకు తెలిసి యోగా తెలిసిన 90% జనాలకి సూర్య నమస్కారాస్ అంటే ఏంటో తెలుసు. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆ సూర్య నమస్కారాస్ 12 స్టెప్స్ ఉంటాయి. ఈ సూర్య నమస్కారాస్ కేవలం 10 స్టెప్స్ ఉంటాయి. సో దీంట్లో ఫస్ట్ ఆసనం ఒక్కటి ఉండదు, నమస్కారాసనం ఒక్కటి ఉండదు. ఇప్పుడు నమస్కారాసనం ఎప్పుడైతే ఉండదో, సూర్య నమస్కారాసనం అనేది ఒక సైకిల్ లా ఫామ్ అయిపోతుంది. అంటే కంటిన్యూగా మనం ఎన్ని 100 రౌండ్స్ చేసినా కూడా మనం ఒక్క రౌండ్ కిందకే కన్సిడర్ చేసుకోవచ్చు. అయితే ఈ కార్డియో సూర్య నమస్కారం మెయిన్ గా హార్ట్ ని మనం ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి కాబట్టి కొంచెం ఫాస్ట్ గా చేస్తాం అన్నమాట. అదే ఇది ఎట్లా మనకి వెయిట్ లాస్ కి సార్? ఇది హార్ట్ కి, అంటే దాని పేరులోనే కార్డియో సూర్య నమస్కారం. దీంట్లో వెయిట్ లాస్ ఎట్లా అవుతుంది? yes సార్. ఇప్పుడు మనం డైలీ రన్నింగ్ చేస్తే ఏమవుతుంది సార్? స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది. అది వెయిట్ లాస్ కి దారి తీస్తుందో, ఇది కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ ద వెయిట్ లాస్. సో మనకు ఫ్యాట్ బర్నింగ్ అవుతుంది, ఎట్ ది సేమ్ టైం మజిల్ స్ట్రెంత్, బోన్ డెన్సిటీ పెరుగుతుంది. సో మనకు మన హార్ట్ కూడా హార్ట్ కి బాగుంటుంది, రెస్పిరేషన్ లెవెల్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. దీని తర్వాత మన కూలింగ్ డౌన్ అండ్ ప్రాణాయామాస్ కూడా చేసుకోవడం వల్ల ఓవరాల్ గా మనకు ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కూడా వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా సరే కార్డియో సూర్య నమస్కారాస్ చేయాలి అనుకుంటే అంతకు ముందు మీ బాడీ మంచిగా వార్మప్ చేసి ఉండాలి. ఎట్ ది సేమ్ టైం మీరు ఎంటీ స్టమక్ తోనే ఉండాలి. దాని తర్వాత మనం బ్రీతింగ్ రిలేటెడ్ ప్రాక్టీస్ కాబట్టి మీరు ఫిట్ గా ఉన్నప్పుడు మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. మీరు ఏదైనా కొంచెం జలుబుతోనో, జ్వరంతోనో, లేదంటే ఏదైనా వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాక్టీసెస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ మనం అవుట్ ఆఫ్ ద మ్యాట్ లో జస్ట్ 90 seconds జాగింగ్ చేయాలి. నేను ఇక్కడ ఒక జస్ట్ 10 seconds చూపిస్తాను, ఎందుకంటే క్విక్ గా బాడీ కొంచెం హీట్ ఎక్కాలి, అప్పుడే మనం ప్రాక్టీస్ కి ఎలిజిబుల్. సో జస్ట్ ఇట్లా టాప్ ఆఫ్ ది మ్యాట్ టు ఎండ్ ఆఫ్ ది మ్యాట్ 90 seconds ఫ్రీగా, ఫాస్ట్ గా, కంఫర్ట్ గా జాగింగ్ చేయాలి. సో మనం ఎప్పుడు ముందే జాగింగ్ చేస్తాం సార్, ఎప్పుడు వెనక్కి చేయం. సో వెనక్కి చేయడం వల్ల మనకు అవేర్నెస్ పెరుగుతుంది. సో అప్పుడప్పుడు మనం ఇంటి దగ్గర కూడా చెప్పులు లేకుండా నడవడం, లేదంటే వెనక్కి నడవడం లాంటివి చేస్తే మనకు కొంచెం రైట్ బ్రెయిన్ యాక్టివేషన్ జరుగుతుంది. సో ఇలా మనం ఒక 90 seconds చేయాలి, కంపల్సరీ 90 seconds. దాని తర్వాత రిలాక్స్. సో రిలాక్స్ అయిపోయిన తర్వాత నేను ఈ 10 స్టెప్స్ని, సూర్య నమస్కారాస్లో 10 స్టెప్స్ని ముందు ఒకసారి స్లోగా చేసి చూపిస్తా, దాన్ని తర్వాత డైనమిక్ కి కన్వర్ట్ చేస్తా. సో సాధారణంగా మనం టాప్ ఆఫ్ ది మ్యాట్ లో సూర్య నమస్కారం స్టార్ట్ చేయాలి. సో మనకు సాధారణంగా 12 స్టెప్స్ ఉంటాయి కదా, సేమ్ అలాంటి స్టెప్సే మనం ఒకసారి రెగ్యులర్ గా చూపిస్తున్నాను. నమస్కారాసన్, దాని తర్వాత సింపుల్ గా బ్యాక్ బెండింగ్,
అర్ధచంద్రాసన, పాదహస్త, తర్వాత అశ్వసంచలనాసన, పర్వతాసన్, నీస్ డౌన్ అండ్ చెస్ట్ డౌన్, తర్వాత భుజంగాసన, పర్వతాసన్, రైట్ లెగ్ ఫార్వర్డ్ అశ్వసంచలనాసన, పాదహస్తాసన, అర్ధచంద్రాసన, నమస్కారాసన. ఇది ట్రెడిషనల్ వే ఆఫ్ సూర్య నమస్కారం, మీకు తెలిసిందే. ఇందులో మనం స్ట్రెచ్చింగ్ మీద, పర్ఫెక్షన్ మీద, బ్రీత్ మీద, మైండ్ఫుల్నెస్ మీద ఫోకస్ చేస్తాం. ఇప్పుడు చేయబోయే నెక్స్ట్ ప్రాక్టీస్లో మీరు పర్ఫెక్షన్ గురించి పట్టించుకోవద్దు, ఎందుకంటే మనం కొంచెం స్పీడ్గా చేస్తాం కాబట్టి మన బ్రీత్ ఆటోమేటిక్గా కొంచెం స్పీడ్గా ఉంటుంది. సో మీకు ఎంత వీలైతే అంత చేయండి. ఇప్పుడు డైనమిక్ సూర్య నమస్కారాస్ చూడండి. ఈ డైనమిక్ సూర్య నమస్కారాస్లో ఫస్ట్ నమస్కారాసన ఉంటుంది, ఒకసారి చూడండి. నేను కంటిన్యూ చేస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసినప్పుడు ఒకసారి బాడీ రిథమ్ని గమనించాలి. ఎందుకు స్పీడ్గా చేస్తున్నామో మనకు తెలుస్తుంది. లాస్ట్ రౌండ్, డైనమిక్ సూర్య నమస్కారాన్ని మనం నమస్కారాసనాన్ని తీసేసి చేస్తాము. ఈ ప్రాక్టీస్ని లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4గా డివైడ్ చేయాలి. సో లెవెల్ 1 ఏంటంటే మనము ఒకసారి రైట్ లెగ్తో ఒకసారి లెఫ్ట్ లెగ్తో అలా 2 సెట్స్, అంటే రైట్ లెఫ్ట్ కలిపితే 1 సెట్ అనుకుంటే అలా 2 సెట్స్, తర్వాత బ్రేక్ ఇవ్వాలి. దాని తర్వాత లెవెల్ 2 అంటే ఈసారి 6 రౌండ్స్, కొంచెం స్పీడ్ పెరుగుతుంది. లెవెల్ 3 8 రౌండ్స్, ఇంకా కొంచెం స్పీడ్ పెరుగుతుంది. లెవెల్ 4 12 రౌండ్స్, మ్యాక్సిమం ఫాస్ట్, అంటే రన్నింగ్ చేసినట్టు ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నాను, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ప్రయత్నించకండి, ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం సంపాదించుకోవడం చాలా ఈజీ. కానీ ఏదైనా పెయిన్స్ కానీ అలాంటివి ఉన్నప్పుడు మనము క్విక్ ప్రాక్టీసెస్, డైనమిక్ ప్రాక్టీసెస్ చేయకుండా థెరపెటికల్ వేగా చాలా స్లో ప్రాక్టీసెస్ చేయాలి. ఇప్పుడు ఊరికే ఈ ప్రాక్టీస్ని స్పీడ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో గమనించండి. ఒకసారి రైట్ లెగ్, ఒకసారి లెఫ్ట్ లెగ్. లాస్ట్ రౌండ్. తల నుంచి కాలి బొటన వేలి వరకు శరీరంలో ఉన్న ప్రతి భాగానికి కూడా మనం ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుంది. ఏంటి సార్ గౌతమ్ గారు మొత్తం అంతా ఏదో ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూసినట్లుగా అనిపించింది నాకైతే. సో ఇది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది సార్ ఇది? సో మామూలుగా ప్రాక్టీస్ చూస్తే ఇదేదో ఎక్సర్సైజ్ లాంటిదో అలా అనుకుంటారు. 100% ట్రెడిషనల్ వే ఆఫ్ ప్రాక్టీస్. మీరు ఎప్పుడైనా కొంచెం ఒక 40-50 ఇయర్స్ ముందుకెళ్తే మన డాడీ వాళ్ళు లేదంటే తాతలు వ్యాయామశాలకు వెళ్ళామని అంటారు కదా, ఇవి అన్ని కూడా దండి సీక్వెన్స్ లో వచ్చేస్తాయి. మన దండిలు బస్కిలు అంటాం కదా. సో ఈ సూర్య నమస్కారాల్లో మనం కూడా అలాంటి స్టైల్ ఆఫ్ ప్రాక్టీసెస్ తీసుకున్నాము. దీనిని డైనమిక్ సూర్య నమస్కారాస్ అంటారు సార్. ఇది నార్మల్ గా చేసే సూర్య నమస్కారాస్ కానీ నార్మల్ గా చేసే రన్నింగ్, జాగింగ్ వీటన్నిటితో పోలిస్తే 10x బెటర్ గా మనకు ఉంటుంది. స్టార్టింగ్ లో ఇనిషియల్ గా కొంచెం హార్డ్ అనిపించచ్చు, బట్ ఈ ప్రాక్టీస్ ని మనము వీక్లీ మనం ఈజీగా 1 or 2 times ఈజీగా పెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ బెస్ట్ రిప్లేస్మెంట్ ఫర్ ఫాస్ట్ రన్నింగ్ ఆర్ జాగింగ్. ఓకే. ఇప్పుడు మనం ఈ నెల మౌంట్ శంబాలా ఆశ్రమంలో అంటే 26, 27, 28వ తారీఖులో మీరు ఒక లైవ్ సెషన్ కండక్ట్ చేస్తున్నారు. వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వారు ఉంటే ఒకవేళ మీరు ఛాలెంజింగ్ గా ఎన్ని రోజుల్లో ఎంత వెయిట్ తగ్గిస్తారండి? సార్ మనం పర్ మంత్ 10 kgs ఈజీగా తగ్గవచ్చు. హెల్దీ ట్రెడిషనల్ వే ఆఫ్ వెయిట్ లాస్. ఎందుకు అంటే వాళ్ళకు సైంటిఫిక్ యోగా
ఏదైతే వెయిట్ లాస్కి ఉపయోగపడుతుందో అది చెప్తూ Hmm. వాళ్ళ మైండ్లో ఏదైతే స్ట్రెస్ డెవలప్ అవుతుందో ఒక టార్గెట్తోని ఆ స్ట్రెస్ లేని ప్రాక్టీస్ని చెప్తూ వాళ్ళకు 30 days ఫ్రీ డైట్ అండ్ న్యూట్రిషన్ గైడెన్స్ సపోర్ట్ ఉంటుందన్నమాట. ఓకే ఓకే సో ఒకవైపు ఆహార నియమాలు, ఒకవైపు ట్రెడిషనల్గా 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న మా టీము వాళ్ళకి యోగా నేర్పించడం వల్ల పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.